ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యయ్యో కాపాడండి, అల్లుడు గారు, వదన గారు కాపాడండి. అయ్యో మా అమ్మాయి కాపాడండి. అయ్యో మా అమ్మాయి తగలు పడిపోతూ ఉండదు. అయ్యయ్యో రండి, అల్లుడు గారు కాపాడండి. అయ్యయ్యో రండి. అయ్యో మా అమ్మాయి కాపాడండి. అయ్యయ్యో కాపాడండి. అయ్యో మా అమ్మాయి తగలు పడిపోతూ ఉండదు. రండి. కాపాడండి. అయ్యయ్యో కాపాడండి. అమ్మి కాపాడండి. అయ్యో అనన్య, అనన్య, అయ్యో అయ్యో మా అమ్మాయి కాపాడండి. చూడు చూడు అమ్మా అనన్య, అనన్య జాగ్రత్తమ్మా. అయ్యో అయ్యో రోహిత్, అయ్యో మా అమ్మాయి కాపాడండి. రోహిత్. అమ్మి అమ్మా వెళ్ళి దుప్పటి తీసుకురాపో. వెళ్ళు త్వరగా. త్వరగా వచ్చి ఆపేరా. జాగ్రత్త. జాగ్రత్త అనే జాగ్రత్త. అమ్మా జాగ్రత్త. అల్లుడు గారు సమయానికి దేవుళ్ళ వచ్చి అమ్మిని కాపాడుండారు. లేదంటే ఇవాళ ఈ శరణ్య చేతుల్లో మా అనన్య అగ్నికి ఆహుతైపోయి ఉండేది. కాంచనా, ఏంటి వాగుతున్నావు? అలాంటి పని చేయాల్సిన అవసరం శరణ్యకే ఉంది. ఏముందంటే ఎట్టా చెప్పేది? లోగుట్టు పెరుమాళ్ళకెరుక అని మనసులో ఈ మహాతల్లి ఏ కోపం పెట్టుకుందో ఏమో. చూసే కంటికి ఎట్టా తెలుస్తుంది? ఇట్లాంటివి చూస్తేనే కదా తెలిసేది. ఇక చాలా ఆపుతారా? లేనిపోయి కల్పించుకొని నిజాలను నిందేస్తే శరణ్య ఇదంతా చేసినట్టు అవుతుందా? అంటే ఏం దొలుడు గారు మీరనేది? మా ఎమ్మికే పిచ్చి పాడు ఏది లేకపోయినా కావాలనే డ్రామాలు ఆడుతూ చీరను కాల్ చేసుకుందానంటారా? నువ్వు ఉండమ్మే. నువ్వు పిచ్చిదానివని వీళ్ళంతా ఎట్టా చూస్తున్నారో చూడు. చూడండి అల్లుడు గారు, మా ఎమ్మి బాగున్నప్పుడు పిచ్చి పనులు చేసేదేమో గాని పిచ్చిదయ్యాక చాలా మంచిదై ఉండాది. కాని ఈ శరణ్య పాత మంటని మనసులో మోస్తూ దాంతో ఇట్ట హారతెలిగించి మరి ఈ పిచ్చి తల్లిని హత్య చేయబోయి ఉండాది. కాంచనా, హత్య చేయబోయింది అని అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అనన్యకి మతి స్థిమితం బాలేదు. అలా తనకి తెలియని స్థితిలో హారత్తో ఆడుకుంటూ జరిగిండొచ్చు కదా. వదిన గారు, మీరు చాలా గొప్ప లాపాయింటే మాట్లాడుండారు గాని పిచ్చిదట్ట చేసింది సరే, ఈ హారతి ఇక్కడికి ఎట్ట వచ్చుండాది? ఇక్కడ ఎందుకు ఉండాది? ఆ పాయింట్ ఏమే మీరు మాట్లాడబడలా? ఏమా శరణ్య, పూజ చేసి అందరికి హారతిచ్చింది నువ్వే కదా. ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఇక్కడే ఎందుకు పెట్టావు? అమ్మ ఫోన్ చేసిందని చిన్న హడావిడిలో తనకి దూరంగా ఇక్కడే పెట్టేసి వెళ్ళాను అత్తయ్య గారు. కానీ అది ఎలా అయిందో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏందమ్మే హారతి దూరం పెట్టుండావా? అంటే
మా ఎమ్మిని ఎత్తుక్కుంటూ వచ్చి తగలెట్టుకుండాదా? మేమే కావాలని నీ మీద అబండాలు చెప్తుండామా? ఏం మాట్లాడుతుండావమ్మి నువ్వు? అమ్మా కాంచన, నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో అని కాదు. శరణ్య ఎలాంటి అమ్మాయో కుటుంబం మొత్తానికి తెలుసు. తను కావాలని ఇలాంటి పని చేయదు. ఏదో ప్రమాదవశాత్తు జరుగుంటుందని నేను అనుకుంటున్నాను. నేనట్ట అనుకోవట్లేదు అన్నయ్య గారు. ఇది ముమ్మాటికి హత్యా ప్రయత్నమే. కాంచన, నోటికొచ్చినట్టు వాగి శరణ్యని కుటుంబంలో తప్పుగా చూపించాలి అని చూడటం తమరికి కొత్తేం కాదు. అయినా శరణ్య కావాలని చేయడం, చీరని కాల్చడం నీ కళ్ళతో నువ్వు చూసావా? చూశానా అంటే చూశాను లేదో. చూడండి అత్తయ్య గారు, జరిగిన ప్రమాదాన్ని అంటగట్టి శరణ్యం దోషం చేయడం ఇంకా ఆపండి. అమ్మ శరణ్య, అనన్య పరిస్థితి నీకు తెలుసు కదా. జాగ్రత్తగా ఉండకపోతే ఇంట్లో ఇలాంటి సమస్యలే వస్తాయి. మీరు మీ కోడలికి ఇట్టాగే సర్ది చెప్తా ఉండండి. నిన్న వేడి వేడి సాంబారు మీద పోసుండాది, ఇవాళ హారతితో ఇంత సేసుండాది. అయినా ఇవన్నీ ప్రమాదంలాగా లెక్కేసేసుకోండి. అయినా ఇంట్లో ఎంతమంది ఉండగా ఇట్లాంటి ప్రమాదాలు మా అమ్మకే జరుగుతా ఉండే. ఏందో విడ్డూరం. పా అమ్మి, ఈడ మనమే జాగ్రత్తగా ఉండాలా. పద. ఇవాళ హారతితో ఎంత సేసు ఉండాది. శరణ్య, ఏంటిదంతా? కాంచనాతయ్య చెప్పిందైతే నేను నమ్మట్లేదు, కానీ ఏం జరిగిందో నాకు తెలియాలి. ఇలా ఎలా జరిగిందో అదే అర్థం కావడం లేదు. ఇందాక నేను మీతో చెప్పినా అంతవరకే నాకు తెలుసండి. అమ్మ ఫోన్ చేసిందన్నా హడావిడిలో వాళ్ళున్న చోటుకి దూరంగానే ఆ హారతి పళ్ళాన్ని పెట్టేసి వెళ్ళాను. కానీ అలాంటి పరిస్థితి వస్తుందని, ఇలా జరుగుతుందని ఊహించలేదు.